నేను ఇందాక చెప్పిన 'తాతమ్మ కళ' సినిమాలో కూడా ఆయన హ్మ్. ప్రభుత్వ విధానాల మీద విమర్శ ఉంటుంది దానిలో. అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మీద ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్స్‌లో విచిత్రంగా ఆయన ఒక పాయింట్ లేవనెత్తాడు ఎన్టీఆర్. ఆయనే ఆ సినిమాకి కథకుడు కూడా. ఈ దేశంలో దరిద్రానికి జనాభా కారణం కాదు. జనాభా కారణంగా అని చెప్పి ప్రభుత్వం మనని మోసం చేస్తోంది. హ్మ్. పిల్లల్ని కనొద్దు అని చెబుతోంది. పిల్లల్ని కనటం వలన వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే సంపద సక్రమంగా పంపిణీ అయ్యి లేదు. హ్మ్. అంటే ఒక ఊళ్ళో 100 ఎకరాల భూమి ఉంటే 100 ఎకరాలు ఒకటి పేరుతోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. అవును సార్. అందుకని వీళ్ళందరినీ పిల్లల్ని కనొద్దని చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి దరిద్రం ఉంది. దరిద్రం ఎందుకుంది? 100 ఎకరాలు ఒకటి దగ్గర ఉండటం వలన దరిద్రం ఉంది. ఆ 100 ఎకరాలు అందరికీ పంచితే దరిద్రం ఉండదు. హ్మ్. కాబట్టి సంపదని సక్రమంగా పంపిణీ చేయటం చేతకాక పిల్లల్ని కనొద్దు అని చెప్పి ఒక బూటకపు నినాదం ఇస్తోంది ప్రభుత్వం హ్మ్. అని ఒక సన్నివేశం పెట్టాడు ఆయన. దాని మీద చాలా గొడవైంది ఆ రోజుల్లో. హ్మ్. సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. ఆయన కొన్ని డైలాగ్స్ దగ్గర కట్స్‌కి ఆమోదించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొని రిలీజ్ చేశాడు సినిమాని. ఓకే సార్. రిలీజ్ అయిన తర్వాత అది 50వ రోజు పోస్టర్ పడిన రోజు మళ్ళీ తిరిగి ఆ టోటల్ సీన్‌ని తీసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సినిమాని బ్యాన్ చేసింది. హుహు. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సీన్ తీసేయడానికి అంగీకరించాడు. ఆ సీన్ తీసేశారు. హుహు. సినిమా మళ్ళీ 75లో రిలీజ్ అయింది. అప్పటినుంచి ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఈ అభిప్రాయం ఉండేది. హ్మ్. అలాగే 'యమగోళ' సినిమా వచ్చింది 77లో. 77లో ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం ఉంది. వెంగళరావు గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్ ఉంటాయి. హ్మ్. అంటే యముడు కొంచెం సీరియస్‌గా మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ చిత్రగుప్తుడితో అంటాడు, "ఏంటి మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా?" అంటాడు. హ్మ్. అని అలాగే అక్కడ కూడా ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్‌కి సంబంధించి సీన్ ఉంటుంది. అంటే ఒక డాక్టర్‌ని ఇతను పెళ్లి అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్‌లు చేశాడు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. హ్మ్. అంటే అతను ఏ పరిస్థితుల్లో అది చేశాడో విచారించకుండా మీరు అతనికే శిక్ష ఎలా వేస్తారు అంటాడు ఎన్టీఆర్. హ్మ్. అని ఎందుకు చేసావా నువ్వు అంటే, ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వనన్నారండి ప్రభుత్వం వారు, నేనేం చేస్తాను అంటాడు. హ్మ్. అన్నప్పుడు ఈయన వివరిస్తాడు. అంటే ప్రభుత్వమా ఏమది అని అంటాడు యముడు. హ్మ్. అంటే ప్రభుత్వం కాదు, పాడు కాదు, ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఆయన ప్రతాపం ఇదంతా అంటాడు అని క్లియర్‌గా డైలాగ్ ఉంది. అది యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. హ్మ్. అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సంజయ్ గాంధీ. హ్మ్. ఎప్పుడు అతనేడి అని అడుగుతాడు. యముడు ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. ఇలా చాలా స్పష్టంగా ఆయన యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్‌తో ఆయన సినిమాలు ఉండేవి. హ్మ్. ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు. హ్మ్. ఇదే పద్ధతిలో నేరుగా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాట కూడా ఆయన సినిమాలో కనిపిస్తుంది. 'రోజులన్నీ మారే నీ పోజులింక ఆపవే' అని ఒక పాట ఉంటుంది. హ్మ్. అది నేరుగా ఇందిరాగాంధీని అంటే కోడి గొంతు నొక్కి తొలి పొద్దున ఆపలేవి ఇలా నడుస్తుంది పాట. నీ తండ్రి పేరు చెప్పి నువ్వు ఇప్పటికీ డాబులు కొడుతున్నావు అనే పద్ధతిలో నడుస్తుంది ఆ పాట సాహిత్యం హ్మ్. అంతా. హ్మ్. అది హీరోయిన్‌ని టీజ్ చేసే పాటే గాని, ఆయన టార్గెట్ ఇందిరాగాంధీ అనే విషయం ఆ రోజుల్లో జనాలు చర్చించుకున్నారు. ఓహ్! కాబట్టి ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారాలు దక్కలేదు. హ్మ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ సయోధ్యగానే ఉంది. ఉన్నప్పటికీ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అనే దానికి సంబంధించి జనాల్లో ఒక స్పెక్యులేషన్ ఏంటంటే, ఈవిడ అంటే లక్ష్మీపార్వతి గారు ఆయన అధికారికంగా ప్రకటించినటువంటి భార్య. ఆయనేమి రహస్యంగా వివాహం చేసుకోలేదు. అవును సార్. ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ సభలో ఆవిడని చూపించి, తను నాకు సపోర్ట్‌గా నిలబడుతోంది కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ప్రకారమే పెళ్లి చేసుకుంటారు. మీరేమంటారు అని అడిగాడు. హ్మ్. జనాలందరూ చప్పట్లు కొట్టారు. మీ మీ ఆశీర్వాదంగా భావిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు.
కాబట్టి అఫీషియల్గా అధికారికంగా ఆయన ప్రకటించి చేసుకున్న పెళ్లి కాబట్టి ఈ భారతరత్న పురస్కారం ఇస్తే ఆవిడ వెళ్ళి తీసుకుంటారు ఉమ్, అనే ఉద్దేశంతో వీళ్ళు డిలే చేస్తున్నారు వాంటెడ్గానే అని ఒక అభిప్రాయం ఉంది. ఉమ్, కానీ అది కూడా బైపాస్ చేయవచ్చు. అది కూడా బైపాస్ చేసి ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకునేలాగా డీల్ మాట్లాడుకోవచ్చు ఈయన ఓకే సార్. చంద్రబాబు గారు. ఉమ్, అయితే ఇప్పటి వరకు జరగలేదు. నిన్న కొంచెం సీరియస్గా మాట్లాడాడు ఆయన. ఉమ్, అంటే శత జయంతి వేడుకల్లో కూడా సీరియస్గానే మాట్లాడాడు. వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడాడు. ఉమ్, వెంకయ్య నాయుడు గారికి ఎన్టీఆర్కి కూడా ఒక అనుబంధం ఉంది. అంటే 84లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో వీళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు. ఉమ్, ఎన్టీఆర్తో కలిసి పనిచేశారు. కాబట్టి ఆ అనుబంధం ఉంది వెంకయ్య నాయుడు గారికి. అయితే తర్వాత ఎప్పుడు ఆయన బీజేపీతో కూడా సఖ్యంగా లేడు ఉమ్, ఎన్టీఆర్. ఆ టైంలో కలిసి పనిచేశారు కానీ ఆ తర్వాత ఆయన క్రిటికల్గానే ఉన్నాడు. ఆయన బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరంలో ఉండాలనేది ఆయన విధానం. ఉమ్, అయితే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సన్నిహితంగానే ఉన్నాడు. ఒక దశలో 2019 టైంలో ఆయన కాంగ్రెస్తో కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఉమ్, అంటే ఎటు అధికారం వస్తుంది అనుకుంటే అటువైపు నడిచే కదలిక చంద్రబాబు దగ్గర కనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ జాతీయ పార్టీలకి రెండిటికి దూరంగా ఉండి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి కేంద్రంలో. అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ఒక ఐడియా ఉండేది ఆయన. ఉమ్, ఎన్టీఆర్ కోర్ ఐడియా అదే. అందుకోసం ఆయన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల కాంక్లేవ్ పెట్టాడు విజయవాడలో. కాశ్మీర్ ముఖ్యమంత్రి నుంచి అందరినీ పిలిచాడు దానికి. ఉమ్, అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. కొంచెం టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది ఆ సందర్భంగా. ఓకే సార్. ఉమ్, ఇలా కొన్ని సంచలనాత్మక కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయన ఉన్న రోజుల్లో. ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మహానాడులో ఆయన విగ్రహం మీద ప్రమాణం చేసి మీ ఆశయాలకు భిన్నంగా నేను ఎన్డీఏతో కలిశాను, అది నేను ఫర్దర్గా అలాంటి కార్యక్రమాలు చేయను అని చెప్పి మాట్లాడిన వీడియో కూడా ఉంది ఇప్పుడు ఓకే సార్. సజీవంగానే. ఉమ్, అయినప్పటికీ అది మాట్లాడిన 6 నెలలకే మళ్ళీ ఎన్డీఏతో కలిశాడు ఆయన ఉమ్, 2014లో. సో ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఇది వర్కౌట్ చేసి ఆయనకు భారతరత్న ఇప్పించి అది కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకునేలాగా. ఉమ్, అంటే ఆయన పెద్ద కుమారుడు ఉన్నారు, అలాగే ఇతర అంటే ఆయన కుమార్తె ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఆవిడ, ఉమ్, పురంధేశ్వరి గారు. వీళ్లతో అంటే కుటుంబ సభ్యులకి ఇచ్చేలాగా వీళ్ళు మాట్లాడి ఒప్పించి అలా చేయొచ్చు. అంటే ఆల్రెడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది. ఆ ఉమ్, మేరకు కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆయనకి గౌరవం ఇచ్చింది. కానీ ఇవ్వాల్సినంత గౌరవం దక్కటం లేదు ఆయనకి అనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. దాన్ని అంటే ఇప్పుడు ఎన్టీఆర్ని ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఇన్ టోటల్ ఓన్ చేసుకుంటోంది కాబట్టి ఇది చేయటం ద్వారా డెఫినెట్గా క్రెడిట్ వస్తుంది వాళ్ళకి, కొంచెం వాళ్ళ ఖ్యాతి పెరుగుతుంది, ఉమ్, చంద్రబాబు గారి ఖ్యాతి పెరుగుతుంది. అలాగే ఆయన కన్సాలిడేట్ చేసుకోగలుగుతాడు. ఎన్టీఆర్ అభిమానులందరినీ ఆయన కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఉమ్, ఈ అవకాశాన్ని వినియోగించుకునే మూడ్లో ఉన్నాడు నిన్న ఆయన డయాస్ మీద. డెఫినెట్గా ఈసారి భారతరత్న ప్రకటింపజేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సీరియస్గా పనిచేస్తానని కూడా అన్నాడు ఆయన. అలాగే శత జయంతి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు రెగ్యులర్గా ఎన్టీఆర్కు సంబంధించిన విషయాలు ప్రపంచానికి తెలియజేయటం కోసం తెలుగుదేశం పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఉమ్, దశరథ్ జనార్దన్ నేతృత్వంలో దాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయనకి ఇతర బాధ్యతలు తొలగించి ఇదే పని అప్పచెప్పారు. ఉమ్, ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. అన్న టీవీ అనే పేరుతో ఏదో పెట్టి ఆయన ఓకే సార్. ఉమ్, ఎన్టీఆర్ గారి గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అవన్నీ కూడా దానిలో పోస్ట్ చేస్తున్నారు. ఉమ్, కొంచెం సీరియస్నెస్ పెరిగింది టువర్డ్స్ ఎన్టీఆర్ టీడీపీలో అనేది అయితే అర్థమవుతోంది. ఉమ్, ఇదే సీరియస్నెస్ కొనసాగింపులో భాగంగా ఈ భారతరత్న కూడా సాకారం చేసేసి ఉమ్,